హలో ఎవ్రీవన్. ఈరోజు మనము క్యాట్ కమాండ్ గురించి తెలుసుకుందాం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో. అసలు క్యాట్ కమాండ్ యూజ్ చేసుకొని ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫస్ట్. అంటే క్రియేట్ ఏ ఫైల్ ఇన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజింగ్ ఏ క్యాట్ కమాండ్. మీరు క్యాట్ అని చెప్పి ఇచ్చేసి కమాండ్, దెన్ మీరు స్టాండర్డ్ అవుట్పుట్ సింబల్ ఇవ్వాలి ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ గెటెడ్ ద, ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్ అవుట్పుట్ సింబల్ అన్నమాట. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి నేను ఏమి ఇస్తున్నాను అంటే, సో లైనెక్స్ అని చెప్పి ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలి. ఆ లైనెక్స్ ఫైల్ లేక ఏమేమి కావాలో ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ లైనెక్స్ ఫైల్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఈ ఫైల్ సేవ్ అవ్వాలి అంటే మీరు కంట్రోల్ D అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు ఈ ఫైల్ అనేది సక్సెస్ఫుల్ గా సేవ్ అయింది. ఈ ఫైల్ క్రియేట్ అయ్యిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనకి ఇక్కడ లైనక్స్ ఫైల్ క్రియేట్ అయ్యిందా లేదా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ls కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇక్కడ లైనక్స్ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ లైనక్స్ ఫైల్లో కంటెంట్ ఏమేమి ఉందో మనం చూడాలా. అంటే ఫైల్ యొక్క కంటెంట్ని మనం చూడాలా. ఫైల్ యొక్క కంటెంట్ని మనము చూడాలన్నా కూడా క్యాట్ కమాండ్ని మనము యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ క్యాట్ అని చెప్పి ఇచ్చేసి, ఇప్పుడు మీకు ఇక్కడ స్టాండర్డ్ ఇన్పుట్ సింబల్ ఇవ్వండి ఇక్కడ. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఇన్పుట్ సింబల్. ఏ ఫైల్లో ఉన్న కంటెంట్ని మనము చూడాలనుకుంటున్నాము, లైనక్స్ ఫైల్లో ఉన్న కంటెంట్ని మనము చూడాలనుకుంటున్నాం. పర్ఫెక్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ లైనక్స్ ఫైల్లో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. అయితే నేను ఈ ఫైల్లోకి సమ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏమంటున్నానంటే నేను ఇక్కడ, సో అపెండింగ్ ఏ డేటా ఇంటూ ద ఎగ్జిస్టింగ్ ఫైల్ అన్నమాట. అంటే మేము డేటాని యాడ్ చేయాలని చెప్తున్నాం. అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని డబుల్ స్టాండర్డ్ అవుట్పుట్ సింబల్ ఎగ్జిస్టింగ్ ఫైల్ వచ్చేసరికి లైనక్స్ అని చెప్పి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత దిస్ ఈజ్ సెకండ్ లైన్ ఇన్ లైనక్స్ ఫైల్. ఇప్పుడు మీరు ఈ లైన్ సేవ్ అవ్వాలి అంటే మళ్ళీ కంట్రోల్ D అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు మీరు ls ఇస్తే మీకు లైనక్స్ అనే ఫైల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ లైనక్స్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉందో చెక్ చేయాలి అంటే క్యాట్, మీరు స్టాండర్డ్ ఇన్పుట్ సింబల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జస్ట్ మీరు క్యాట్ అనే కమాండ్ ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇస్తేనా మీరు ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. దెన్ ఎంటర్. సో మనం ఏదైతే యాడ్ చేసినామో లైను, ఆ లైన్ అనేది లైనక్స్ ఫైల్లో మనకు ఇప్పుడు చూపిస్తుంది అనమాట. అదే క్యాట్ కమాండ్ యూజ్ చేసుకొని ఫైల్ కంటెంట్ డిస్ప్లే చేసేటప్పుడు నాకు నెంబర్స్ కూడా నాకు డిస్ప్లే అవ్వాలి. అంటే ఐ హ్యావ్ టు డిస్ప్లే ద ఫైల్ కంటెంట్ అలాంగ్ విత్ ద నెంబర్స్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యాట్ -n ఫైల్ నేమ్ వచ్చేసరికి లైనక్స్. నేను ఎందుకు లైనక్స్ ఇచ్చినాను,
నేను క్రియేట్ చేసింది లైనక్స్ ఫైలే కాబట్టి. ఇదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏరే ఫైల్ లేక నేను అపెండింగ్ చేయాలి అంటే, అంటే ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ ఫైల్ లేక అపెండింగ్ చేయాలంటే ఎలా చేయాలా? మీరు క్యాట్ అని చెప్పి ఇచ్చేసి ఈ లైనక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు యూనిక్స్ అనే ఫైల్ లేకి రావాలా అంటే క్యాట్ అనే కమాండ్ ఇచ్చాను. సో వాట్ ఎవర్ హ్యావింగ్ లైనక్స్ ఫైల్ కంటెంట్ యూనిక్స్ అనే ఫైల్ లేకి రావాలా. అందుకోసం నేను ఇక్కడ వచ్చేసరికి సింబల్ వచ్చేసరికి స్టాండర్డ్ అవుట్పుట్ సింబల్ యూజ్ చేసి ఎంటర్ ఇస్తున్నా. మీరు కూడా చూసినట్లయితే బిఫోర్ దెర్ ఇస్ నో లైనక్స్ ఫైల్. ఇప్పుడు మీరు ఇక్కడ ls ని ఇవ్వగానే మీకు ఇక్కడ లైనక్స్ ఫైల్ అనేది యాడ్ అయ్యింది. ఐఎమ్ రియలీ సో సారీ, యూనిక్స్ ఫైల్ అనేది యాడ్ అయ్యింది. లైనక్స్ లో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ సేమ్ ఇన్ఫర్మేషన్ యూనిక్స్ లో కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ క్యాట్ అని చెప్పి ఇచ్చేసి దెన్ యూనిక్స్ అని చెప్పి ఇవ్వండి. లైనక్స్ లో ఏదైతే ఉందో యూనిక్స్ లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లో ఉంది. ఓకే, ఎప్పుడైనా మీరు ఫైల్ క్రియేట్ చేస్తే గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా మీరు ఫైల్ క్రియేట్ చేస్తే ఆ ఫైల్కి ఖచ్చితంగా ఐనోడ్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఈ ఫైల్ యొక్క ఐనోడ్ నెంబర్ తెలుసుకోవాలి అంటే ls-i, సో దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి లైనక్స్ అన్నమాట. దిస్ ఇస్ ద లైనక్స్ ఫైల్ ఐనోడ్ నెంబర్. అదే విధంగా నేను యూనిక్స్ తెలుసుకోవాలి అంటే సో ls-i దెన్ యూనిక్స్ అని చెప్పి ఇవ్వండి. యూ కెన్ ఫైండ్ అవుట్ యూనిక్స్ ఫైల్ ఐనోడ్ నెంబర్. అదే మీరు ఈ ఫైల్ ఎవరు క్రియేట్ చేసినారు, ఎప్పుడు క్రియేట్ చేసినారు అనే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ls-l ఒక నా ఫైల్ నేమ్ వచ్చేసరికి లైనక్స్ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఎవరు క్రియేట్ చేసినారు? రూట్ యూజర్. ఎప్పుడు క్రియేట్ చేసినారు? అక్కడ February 2. What is the time? This is the timing. What is the file name? Linux is the file name. ఓకే, ఈ విధంగా మీరు ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. అదే విధంగా ఆ ఫైల్ వచ్చేసరికి ఐనోడ్ నెంబర్ ఏముంది, ఇవన్నీ కూడా మీకు ఈ క్లాస్లో తెలిసినాయి. నేను నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ గివ్ ద మోర్ కమాండ్స్. అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.